హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైనే పడుతుంది. దానివల్ల శివలింగం విరిగిపోతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈ ఆలయాన్ని మీరు సందర్శిస్తే మాత్రం మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎత్తైన హిమగిరిలో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు, మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటి మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారా? లేదా ఈసారి వెళ్తే తప్పకుండా కులు మనాలిని సందర్శించండి. అందులోనూ ముఖ్యంగా కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే మీరు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. అలాగే ఈ బిజిలీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. అయితే ఈ ఆలయంలో ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. అది కూడా నేరుగా శివలింగంపై పడడంతో శివలింగం ముక్కలవుతుంది. దీంతో ఆ ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో శివలింగంగా మార్చుతున్నారు. దాంతో కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ పూర్వ రూపంలోకి మారిపోతుంది. కనీసం పగుళ్ళు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి శివలింగంగా దర్శనమిస్తుంది. అయితే ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురవడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరు వచ్చింది. హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు అని అర్థం. అయితే ఈ ఆలయ పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు అలా పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేంటంటే, కులు ప్రాంతంలో కులాంతా అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఓ విషపూరితమైన పాముగా లాహౌల్ స్పితిలోని మతాన్ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ అతడు బియాస్ నదికి గండి పెట్టి ఆ గ్రామాన్ని వరదలతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులాంతాను అంతం చేస్తాడు. అలా మరణం తర్వాత కులాంతా శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని, అందుకే ఆ ప్రాంతానికి కులు అని పేరు వచ్చిందని చెబుతారు. అయితే విరిగిన శివలింగం మళ్ళీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఎందుకంటే సాధారణంగా పిడుగు పడితే రాయి చెల్లా చెదురవుతుంది. జిగురుతో అతికించినా కూడా అది పూర్తి స్థాయిలో అంటుకోదు. అలాంటిది పూజారులు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అలా పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కుళ్ళు, పార్వతి వ్యాలీ అందాలు భలే అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే డిసెంబరు, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా మూసి ఉంటుంది. అయితే మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.